లోకంలో కూడా ఎన్నో మరి కార్యములు జరుగుతూనే ఉన్నాయి. ఒక గంట ముందు, గంటన్నర ముందు మరి ఇస్రాయెల్లో ఇస్రాయెల్ వాళ్ళు బాంబు చేసినారు ఒక స్కూల్లో 100 మంది చనిపోయినారు. డజన్ల మంది గాయపడ్డారు. గంట ముందు, గంటన్నర ముందు యుద్ధము మరి ఆ విధంగా జరుగుతుంది. మరణం అనేది ఎంతో ఎంతో మానవులకు మరణం అంటే ఇప్పుడు ఏదో పెద్ద వింతగా అనేది ఒక కార్యం కాదు. ఎంతో అందరు చూస్తున్నారు, మరి అలాంటి చనిపోతున్నారు. ఎంతో వేదనకరమైన పరిస్థితి మరి ముందుకి వస్తుంది. అమాయకులు చనిపోతున్నారు. మరి దేవుడు మనను సురక్షితంగా ఉంచుతున్నాడు. ఇంకా మరి ఎందుకు ఉంచుతున్నాడు? మనకు ఎటువంటి ఆపద, ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏ విధంగా మనకు మరి నడిపిస్తున్నాడే. ఎందుకు మనం ఈ లోకంలో మరి దీవించబడాలన్నా, మరి లోకంలో మనము ఆశీర్వదించబడాలన్నా ఉండొచ్చు. అవి కూడా ఉంటాయి. అవన్నీ ఏంటి? అవి ఏమంటే సెకండరీ ఫ్రూట్స్ అంటారు. సెకండరీ ఫ్రూట్స్ అంటే ఏంటి? రెండో ఫలములు అంటాం. మొదటి ఫలం ఏంటి? ఆత్మీయంగా ఏం చేయాలి? మనము ఎదగాలి. ఆత్మీయతలో ఏం చేయాలి? మనము స్థిరపడాలి. ఆత్మీయతలో మనము మరి ఏమనాలా? ఫలించాలా అని మరి మనం చూస్తున్నాం. ఇక నేను చెప్పేది ఏమీ లేదు, కానీ మరి సాక్ష్యాలు విన్నాము, వాక్యము విన్నాము. బ్రదర్ రాజు గారు ఎంతో మంచి చెప్పినారు. మరి నాలో ఎటువంటి మంచితనము లేదు దేవా, నాలో ఏ మంచితనం లేదు. కానీ ఏం చేయాలి మనము? ఇంకో వచనం కూడా చెప్పాడు, మరి విధేయత చూపించే పిల్లలుగా దేవుని ఆశ్రయిస్తుండాలి. ఆయన దగ్గరికి ఏం చేయాలి? విధేయులుగా వెళ్తుండాలి. అన్ని విధాలుగా దేవా నీ చిత్తమే. మరి నువ్వు నా విషయంలో ఏమి కోరుకుంటున్నావు, నా విషయంలో నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు అనేది నువ్వు అలాంటి ప్రశ్న ఇప్పుడు అడుక్కున్నామా? ఎంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. నా విషయంలో మరి నువ్వు ఏమి కోరుకుంటున్నావు దేవా, ఏమి నా జీవితం నుంచి నువ్వు ఏమి ఆశిస్తున్నావు అని ఎంతమంది అడుక్కున్నారు? హౌ మెనీ ఆఫ్ us have asked? మనం దేవుని ఎన్నో విధాలుగా అడుగుతుంటాం. దేవ నాకు ఈ సహాయం చేయు, నాకు ఇది కావాలా, అది కావాలని అడుగుకుంటాం. తప్పేం లేదు. కానీ నీకు నా విషయమై, నా జీవితం నుంచి, నా కుటుంబం నుంచి, నా సమాజం నుంచి, నా చుట్టుముట్టున్న మరి నా పిల్లల ద్వారా మరి ఏమి కోరుకుంటున్నావు, ఏమి ఆశిస్తున్నావు? ఎందుకంటే ఈ ప్రశ్నకి మనం ఏం చేయాలా? రేపు ఆయన ముందున్నప్పుడు తప్పకుండా ఉత్తరం ఇవ్వాల్సిందే. జనరల్గా కాదు, నేను ఆయన రాజ్యం కోసం వాడబడుతున్నాను కాదు, అది అందరం వాడబడుతున్నాం ఏదో. కానీ నీ విషయంలో, ప్రత్యేకంగా నా విషయంలో నేను అడుక్కుంటాను. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ ఫోటోలు చూస్తుంటే, ఆ దృశ్యాలు చూస్తుంటే మరి మరణిస్తున్నారు, పిల్లల్ని ఎత్తుకొని ఉరుకుతున్నారు. స్కూల్ మీద బాంబు వేయారని చెప్పేసి ఏం చేస్తున్నారు? అందరు అక్కడ ఆశ్రయం తీసుకున్నారు. పిల్లలు ఉంటారు కదా, స్కూల్ మీద బాంబు వేయరు అని చెప్పి ఆశ్రయం తీసుకున్నారు. కానీ స్కూల్ మీదనే బాంబు వేసినారు. చూడండి, మరి ఆ విధంగా మనం చూస్తున్నాం. మనం ఏమని కోరుకోవాలంటే, మరి 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో బ్రదర్ ఒక మాట చెప్పినాడు. మనం దేవునిలో ఏమై ఉన్నాము? ఆత్మరీతిగా ఐక్యమై ఉన్నాం. ఏమై ఉన్నాము? ఐక్యమై. మనది ఎక్కడ? మన ఆహారము, మన రక్తము ఎక్కడి నుంచి ఉండాలా? ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, అనారోగ్యంగా ఉన్నప్పుడు, మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు. వెళ్ళినాను నేను కూడా, గత నెలలో నేను కూడా హాస్పిటల్లో ఉన్నాను. కంటిన్యూస్గా ఏం చేశారు? ఇక్కడికి అదేమంటారు? క్యాథెటర్ పెడతారు. అవునా? క్యాథెటర్ పెట్టి ఏం చేస్తున్నారు? నాకు కంటిన్యూస్గా ఫ్లూయిడ్స్ ఎక్కించినారు. ఫ్లూయిడ్స్ ఎక్కించి ఏం చేస్తున్నారు? ఇక్కడ కూడా సరిపోతలేదు, దీంట్లో ఇక్కడ కూడా పెట్టినారు. 2 పెట్టి 2 చేతులు బంధించినారు. అంటే అలాంటి ఫ్లూయిడ్స్ వస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి కూడా మనకు వచ్చేది అలాంటి ఆత్మీయ ఆహారం అని వెనుకున్నారు. అంటే ఆయనకు మనం ఏం కావాలా? అంటబడి ఉండాలి. ఆయనకు అంటబడి ఉండాలంటే మనలో ఎటువంటి పాపము ఉండరాదు. దేవుడు కోరేది అదే. మనము ఏంటి? నీతి జీవితము, ఆయన మనం ఏంటి? సత్యమైన జీవితము, ఆయనకు ఇష్టలుగా జీవించాలని ఆశిస్తున్నట్టు మనం చూస్తున్నాం. మరి ఆ విధంగానే మనం జీవిస్తున్నాం అని ఒక ప్రశ్న మరి అక్కడ వచ్చి నిలబడ్డది. మరి బ్రదర్ చెప్తున్న వాక్యంతో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఈరోజు.
నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? దేవునికి ప్రధాన స్థానం ఇస్తున్నావా? ఆయనకు అంటబడి ఉన్నావా? ఆయనకు అంటబడి ఉన్నావా అంటే మరి నీలో ఎటువంటి మలినము, పాపము, బలహీనత లేదా? ఆలోచించాను. ఈ విధంగా వింటున్నాం. అలాగే మరి బ్రదర్ కృష్ణ గురించి మనకు చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే మనకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయంటే ఎవరికి వాళ్ళు ఏమై ఉన్నారు? మనకు ప్రార్థన పరులే ఉన్నారు. ప్రార్థన చేయడంలో వాళ్ళు ఎక్కడ వెనకారు. యథార్థంగా ప్రార్థన చేస్తారు, యథార్థంగా ప్రార్థన చేస్తుంటారు. ఆశ కలిగి ఆయన బాలేడు చెప్తున్నాడు. ఆయన బాగాలేని పరిస్థితిలో కూడా బ్రదర్ కూడా మరి ఈరోజు బాగాలేరు. రాజు వచ్చినారు. యథార్థత, దేవుని ఆశ, ఆత్మీయతలో ఫలించాలని మరి సురేందర్ చెప్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆత్మీయతలో ఫలించాలంటే ఏంటి? ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంకి రావాలని ఆశ. దేవుని సన్నిధానంకి మా సిస్టర్ కూడా అదే అన్నది, ఎప్పుడు దేవుని దగ్గర వెళ్ళాలా, ఎప్పుడు మాకు కొత్త కుటుంబాలు ఉంటాయో, ఎప్పుడు మాకు ఆరాధన ఉంటుందో, ఎప్పుడు మాకు మీటింగ్ ఉంటుందో, ఎన్నో ఉండాలా ఆశ. వెళ్ళాలా, కూర్చోవాలా, దేవుని వాక్యం వినాలా. ఆ దప్పి, ఏమంటారు దప్పి అంటే ఏంటి? ద థర్స్ట్. యూ షుడ్ హ్యావ్ దట్ థర్స్ట్. దేవుని సన్నిధానంలో ఉన్న ఆ మధురత, దేవుని సన్నిధానంలో ఉన్న అంటే ఆ శ్రేష్టత, ఆయనలో ఉన్న ఆ ఆనందం ఎక్కడ రాదు అని చూస్తున్నాం. ఆయన ఏ సమయంలో, అవును సిస్టర్ చెప్పినట్లు, మరి ఆయన బాగాలేనప్పుడే, హాస్పిటల్ ఉన్నప్పుడే మరి రాలేకపోయినాడు. కానీ ఆయన ఎప్పుడు దేవుని దగ్గరికి రాకుండా మానేయలేదు. అలా ఉన్నారు, ఒకరే కాదు, ఎంతోమంది ఉన్నారు. కానీ యవనస్తులు నేర్చుకునే పాఠాలు ఇవన్నీ నేర్చుకోవాలని మనం మీరు చూస్తున్నాం. అలాగే మరి మా పని ఏంటి? మరి నా పని, నాకు దేవుడు ఎప్పుడూ మాట్లాడినా ఏం లేదు. ఏంటి? అవకాశంలు ఇవ్వాలా, అరేంజ్ చేయాలా. మా పాస్టర్ల పని ఏంటి? మీటింగ్లు అరేంజ్ చేయాలా, మీటింగ్ కోసము అవకాశాలు చేయాలా, దానికో వెనకాల కావాల్సిన పనులన్నీ తయారు చేస్తూ సిద్ధపరచాలా. పొద్దున లేస్తాము, 5 గంటలు లేస్తాము, 6 నిద్ర రాదు రాత్రి అంతా. రేపటి పొద్దున పని ప్రార్థన చేస్తుంటాం. 5 గంటలు లేచి ఏం చేస్తాను? ఫస్ట్ ఉల్లిగడ్డలు కోస్తాను. చెప్తున్నా నా పని చూడండి. ఉల్లిగడ్డలు కోసినాక ఫస్ట్ ఉల్లిగడ్డలు కోసినాక కూరగాయలు కోసినాక అంత లోపల శీలాకి చెప్తాను, శీలమే పప్పు పెట్టేస్తుంది. అలాగా టమాటాలు, అంత లోపల ఎవరైనా వస్తారు, సహాయం చేస్తారు. వెనక వంట మొదలు పెడతాను. వంట నేనే చేస్తాను. మరి చేశాను, ఈరోజు కూడా చేశాను. మరి ఎలా ఉందో మరి మీరే రుచి చూసి చెప్పండి ఆ తర్వాత. కానీ చెప్తాను. అంతలోపల ఒక కాల్ వస్తుంది, ఇక్కడ బాగాలేరు, అక్కడ బాగాలేరు, ప్రార్థన చేస్తున్నాను. అంతలోపల వియాన్ని తీసుకొని వస్తున్నారు. సిస్టర్కి ఫోన్ చేసినాను. సిస్టర్ నైట్ డ్యూటీ చేసింది, ఎవరు మన కవిత. కానీ మళ్ళీ నైట్ డ్యూటీ చేసుకొని మన అంతా కొంచెంసేపు ఆగమ్మా, వాళ్ళు వస్తున్నారని లోపల వాళ్ళు అవియాన్ని తీసుకొని వచ్చినారు హాస్పిటల్కి. అక్కడ ట్రీట్మెంట్ జరిగింది, మళ్ళీ వెళ్ళిపోయినారు. సిస్టర్ మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చింది. చూడండి ఆసక్తి, దేవుని సన్నిధానికి రావాలని ఒక ఆశ. ఇవి దేవుడు కనబెడుతుంటాడు, చూస్తుంటాడు, గమనిస్తుంటాడు. అరే ఆశ కలిగి వస్తున్నారు, కష్టమైన నిద్ర వచ్చినా. మరి అలాంటి ఆశ మనకి కలిగి ఉందా? ప్రశ్న. అలాంటి ఆశ కలిగి ఉందా? మనం ఏం చూస్తుంటాం, కొన్నిసార్లు అవకాశాలు చూస్తుంటాం, రాకుండా రావద్దని, దేవుని సన్నిధానికి రాకుండా మనం ఏం చేస్తుంటాము, ఏదో ఒక రీజన్స్ చూస్తుంటాం, కారణాలు చూస్తుంటాం. కాలు నొస్తుంది, చేయి నొస్తుంది, చెవు నొస్తుంది అని కారణాలు చూస్తుంటాం. రాకుండా దేవా నాకు నిజంగా కాలు నొస్తుంది కదా, నేను రాలేకపోతున్నాను. నిజంగా నాకు చెవు నొస్తుంది కదా, రాలేకపోతున్నాను. నాకు నిజంగా జ్వరం లేదు బాబు, స్వస్థపరిచేవాడు అతనే. రా, ధైర్యంగా రా, వీలు చేసుకొని రా. దేవుడే నడిపిస్తాడు, నీకు కావాల్సిన ధైర్యం దయచేస్తాడు, స్వస్థత కూడా ఆయనే దయచేస్తాడు, తెస్తాడు. ఆలోచించండి. అంత పెద్ద మన సృష్టికర్త మనకు తండ్రిగా ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. సురేందర్ మాట్లాడినాడు, ఫలించాలని ఆశిస్తున్నాడు. వాక్యం చెప్పాలా, ఫలించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మరి వస్తున్నాడు, దేవుని సన్నిధానికి రావాలని ఆశ కలిగి ఉంటున్నాడు. చూస్తూనే ఉన్నాడు. మల్లమ్మ సిస్టర్ చెప్పినారు, మల్లమ్మ సిస్టర్ చదువు రాదు, కానీ బైబిల్ చదవాలని ఆశతో ఆమె నేర్చుకుంది. తెలుసా మీకు? నేను కూడా చదవాలి, ఓకే వింటున్నాను, నేను కూడా చదవాలి అని ఆశతో ఏం చేసింది ఆమె? ఆ అవకాశంని ఉపయోగించుకుని, అవకాశం శ్రద్ధతోటి, కష్టమైన నష్టమైన
చదువు ఆమె అంత కష్టపడి తెలుసుకొని నేర్చుకొని దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివింది? 2 సార్లు చదివింది. మరి ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు చెప్పండి నాకు. సిగ్గు, అసలు సిగ్గు లేదు అనే ఆ మాట చెప్పాల. వాక్యము మనం చదువుకున్నాక కూడా దేవుని వాక్యము చదువుతలేమంటే రాళ్లకు కాళ్ళకు రాయి కట్టుకొని బయలు దుంకాలి. పుట్టిన కూడా కాదు, కొన్నిసార్లు తేలుతాం, తేలకుండా చచ్చిపోవాలి. ఏం లాభం జీవితం? ఏం లాభం జీవితం? ఏం లాభం? ఇక పొద్దున్నే ఇక అందరూ పిల్లలు యవనస్తులు ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, శ్రద్ధ అనేది లేదు, దేవుడు అంటే మర్యాద లేదు, మాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నాం? ఎగ్జామ్ కోసం అయితే చదువుతాం కదా, పుస్తకాలు అటు ఇటు తిప్పుతాం. బాబు బైబిల్ కూడా చదువుద్ది అంటలేం, బైబిల్ చదువు, దేవుడు సహాయం చేస్తాడు నీకు. చదువుతున్నారు, కొందరు చదువుతలేరని కాదు, కానీ ఆ ఆశతోటి నేను దేవుని వాక్యం చదవాలి, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాతో ఎంతో ఆదరణ దయచేస్తాడు అని ఆ విశ్వాసంతో చదువుతామే. ఆ సజీవ వాక్యము ఎవరై ఉన్నారు? యేసు ప్రభువే ఉన్నాడు. ఆయననే మరి మాట్లాడతాడు. ఆలోచించండి. ఇలాంటి సాక్ష్యాలు చెప్తుంటే మరి ఒక పాస్టర్కి ఏంటి సంతోషము? సాక్ష్యం చెప్పే సంఘం. దానికన్నా ఎక్కువ గెలుపేమీ ఉండదు. మొన్న నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక పాస్టర్ అతడు అన్నాడు, బ్రదర్ మీరు అంతా పట్టించుకోవద్దు మీ సంఘస్థులను, మీరు అన్నిటికీ అట్లా వెళ్ళొద్దు, అవసరం లేదు, మీరు ప్రతి ఒక్క దానికి మీరు అటెండ్ కావాల్సిన అవసరం లేదు, అన్నిటికీ మీరు అంత పర్సనల్గా తీసుకోవడం అవసరం లేదు, మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి, అంత దూరం ఇక్కడికి అవసరం లేదు బ్రదర్. అరేవా నాకు చెప్పినాడు. నాకు ఎంతో 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 ఆ సమయంలో బాధ అనిపించింది. ఇదేం మాట? యేసు ప్రభు కాపరి అని అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? 99 గొర్రెలు మంచిగున్నా ఒక గొర్రె గురించి ఏం చేసినాడు? వెళ్ళాలని చెప్పినాడు. ఒక్క గొర్రె గురించి ప్రయత్నం చేస్తున్నాను. చెప్తున్నా అంటే ఈ విషయంలో నా సాక్ష్యం కూడా చెప్పుకుంటున్నాను. మరి ఎంతో 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 మరి ఒకరు భయపెట్టించినారు నాకు, మీకు అలా జరిగింది అంటే మీకు అది క్యాన్సర్ సిమ్టమ్స్ బ్రదర్ అన్నారు. క్యాన్సర్ సిమ్టమ్స్ బ్రదర్ అన్నారు. అవి మీకు క్యాన్సర్ ఉన్న సూచనలు బ్రదర్ అన్నాడు అని. ఎప్పుడు నేను ఆయన కనిపించినా నన్ను ఇలా చూస్తాడు, ఇంకేమైనా అవుతుంది ఆయనకు, ఇంకేమైనా అవుతుంది. అయ్యా బాబు నాకేమైతలేదు, నువ్వు నా గురించి స్తుతించాయి. క్యాన్సర్ లేదు, ఏం లేదు, క్యాన్సర్ ఉన్నా పర్వాలేదు, దేవుని దగ్గరికి త్వరలోనే వెళ్ళిపోతాను ఒక నిరీక్షణ నాకు ఉంది, జల్దీ వెళ్ళిపోతా, నాకేం పర్వాలేదు. ఎంతోమందిని చూస్తున్నా బాధపడుతున్నాను, వాళ్ళలో కూడా నేను ఒక వాణ్ణిగా ఉంటాను, తప్పేం లేదు, నాకే బాధ లేదు, ఇది లేదు. కానీ ఆ రోజు కూడా దేవుడు నెరవేర్చినాడు. ఏమని? ఆ తర్వాత బయటికి వెళ్ళినా దీనికి వెళ్ళినా రక్తము ఇక్కడ నాకు మొన్న కూడా ఏం చేస్తున్నాను, అదేది కొత్త వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ తింటారా? డ్రాగన్ ఫ్రూట్స్ తింటున్నారా? డ్రాగన్ ఫ్రూట్స్ బీట్రూట్లు తింటారా? మంచిగా బీట్రూట్ జ్యూస్ తాగిన, అది దొరుకుతుందని బీట్రూట్ జ్యూస్ తాగిన, మళ్ళీ రక్తంలాగా రంగు. ఏమైపోయాయి, ఇదేంటి నా ఆరోగ్యం ఇలా అయిపోతుందని డ్రాగన్ ఫ్రూట్ తిన్నా. మళ్ళీ ఇంకొక రోజు డ్రాగన్ ఫ్రూట్ కూడా కొత్త వస్తున్నాయి, చూస్తున్నారా? లోపల తెల్లగా ఉండదు, ఎర్రగా ఉంటున్నాయి. ఆయనకు చూస్తే దాంతో కూడా మరి యూరిన్ అయినా ఏమన్నా కొంచెం కలర్ అవుతాయి అంటే నాకు తెలియదు ఇవన్నీ. ఆయనక గమనించడం కానీ చూసుకు అన్నీ ఆయనకి క్లియర్ అవుతూనే ఉన్నాయి. కానీ టెస్ట్లన్నీ చేసినప్పుడు క్రియేటిన్ లెవెల్స్ అయినా, మరి నా కిడ్నీ అయినా, లిపిడ్ ఫంక్షన్ అయినా, నా కంప్లీట్ యూరిన్ పిక్చర్ అయినా అన్నీ చూసినాక ఏం లేదు, అంత బాగానే ఉందని, హార్ట్ కూడా చెక్ చేసినారు, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి పంపించినారు. మరి ఇలాంటి అంటే చెప్తున్నా అంటే నా ఉద్దేశం ఏంటి? దేవుళ్ళు జీవించాలా, దేవుని తోటి జీవించాలా, దేవుని కోసం జీవించాలని ఒక ఆశతో జీవిస్తున్నాను. ఎటువంటి రాజీ పడకుండా, పడిపోతుంటామేమో, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జీవించాలని ఆశిస్తున్నాను. అంతే, యథార్థతో. తప్పైతే ఒప్పుకోవాలా, తప్పు దేవా ఇది నా తప్పు చేస్తున్నాను,
కానీ దాన్ని సమర్థించడం విషయంలో, తప్పుని సమర్థించడం విషయంలో ఇది ఏదో ఏ విధంగా లేదు, తగ్గింపులో రావాలని నేర్చుకుంటున్నాను. మరి ఆ విధంగా సిస్టర్ సాక్ష్యం ఎంతో సంతోషం అనిపించింది. రెండుసార్లు చదివింది, మూడోది కూడా చదువుతున్నది, మూడోసారి చదువుతుంది. ఎంతమంది ఈ సంవత్సరం ఇంకా బైబిల్ కంప్లీట్ చేయలేపండి? ఎంతమంది ఈ సంవత్సరము బైబిల్ ఇంకా పూర్తి చేయలేపండి? దాంట్లో భయం లేదు. చాలామంది ఉన్నారు. మరి ఒక తీర్మానం తీసుకోవాలి. ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 4 ఉన్నాయా? 8 నెలలు అంటే 4 నెలలు ఉన్నాయనుకోండి. 4 నెలలు ఉన్నాయి. ఇంకా 4 నెలల్లో మరేం చేయాలా? నిద్ర తీసేయాలా. ఎన్ని గంటలు పండుకుంటాం మనము? చేయి లేపిన వాళ్ళు ఎంతసేపు పండుకుంటున్నాము? 5 hours కొందరు పండుకుంటారు, కొందరు 7 hours పండుకుంటారు. నాలాటోళ్ళు అయితే తప్పకుండా 8 గంటలు పండుకుంటారు. చెప్తున్నా, చెప్పండి. దాంట్లో 1 గంట పక్కకు పెట్టేసేయండి. గంట తీసి అది నేను బైబిల్ పూర్తి చేయడానికి ఇస్తున్న సమయం దేవా, నేను చేయాలో ఒప్పుదల తీసుకో, అంతే. December 31st మనం కూడినప్పుడు, ఈసారి దేవుని చిత్తమైతే December 31 రాత్రి అందరం కూడదాం. అవునా? సాక్ష్యాలు చెప్పుకుందాం. ఆ రోజు ఏం చెప్పుకుందాం? నేను బైబిల్ పూర్తి చేసిన. శ్రద్ధతోటి ఒక పట్టుదలతోటి చూడండి దేవుడు ఏ విధంగా ఆ ఆసక్తిని ఏ విధంగా దీవిస్తాడనేది కూడా మనం చూద్దాం. షీలా చెప్పింది. మరి షీలా అలా గట్టిగా కనిపిస్తుంది కానీ కొన్నిసార్లు చాలా భయపడిపోతుంది. మా ఆరోగ్యాలు ఏమైనా అయిపోయిందంటే ఆమె చాలా భయపడిపోతుంటుంది. నేను అనారోగ్యం ఉన్నప్పుడైతే ఏం చూపిలేదు, నాకు మంచిగా నవ్వుకుంటా ముందుంది. కానీ ఆమె ప్రార్థనలు అవన్నీ కూడా వెనకాల తెలుసుకున్నప్పుడు ఆమె ఏడుపుతోటి కన్నీరుతోటి ప్రార్థన చేసినవి కూడా నేను చూసినాను. పిల్లలకు చెప్పుకుంటా కొన్నిసార్లు తిట్టింది దేవుని, అంటే ఏ విషయంలో అంటే డాడీ అలా ఉన్నా మీరు ఇంకా ఏం చేస్తున్నారు అన్నట్టు మరి వాళ్ళకు ఒకసారి గద్దించినప్పుడు నేను చూసినాను, ఆమెలో ఉన్న బాధ చూసినాను. 11:30కి మరి స్టీవెన్కి యాక్సిడెంట్ అయిందని ఒక ఫోన్ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చూసినాం యాక్సిడెంట్స్, మన మధ్యలో జరిగిన యాక్సిడెంట్స్ ఎలా ఘోరంగా ఉన్నాయంటే మన సొంతలో విషయంలో చెప్తున్నాను. షడ్రక్తి చూసినాము, ఆయన తర్వాత ఇంకో చూస్తుంటే ఎంతో ఘోరం. మరి వీడు లేవలేకపోతున్నాడని చెప్పినారు వీళ్ళు. యాక్సిడెంట్ అయింది, కింద పడిపోయి ఉన్నాడు, లేవలేకపోతున్నాడు. మరి ఆ వెయిట్ ఉంటే వదిలేస్తాడు చెప్పండి? అంత బరువు ఉంటే ఎవరైనా లేస్తారా? బరువు ఉంటే లేవలేరే. కానీ ఆ కంగారులో వెళ్ళినాము, ఏం కాలేదు. దేవుని కృప అంటే చెప్తున్నాను. ఈ విధంగా మరి ఆ గ్యాస్ నేను అక్కడ బైబిల్ చదువుకుంటూ అక్కడ కూర్చొని నేను హాల్లో నా చైర్ మీద అక్కడ చూస్తున్నాను. షీలా అక్కడ కిచెన్లో వంట చేస్తుంది. సడన్గా చూసిన పిల్ల మంట. ఆమె ఆతతలు ఏం చేసింది? అసలు ఆ ఇగ్నిషన్ ఒత్తేసింది. అక్కడ ఉన్న గ్యాస్ అంతా బయటకు వచ్చిన గ్యాస్ ఏమైంది? మంట ఇదైపోయింది. కానీ మా దగ్గర ఏంటంటే సిలిండర్ బయట పెడతాం మేము. సిలిండర్ బయట పెట్టి బయట నుంచి కనెక్షన్ లోపడుకుంటున్నందుకు అంత ప్రమాదం ఏమీ జరగలేదు. దేవుడు అక్కడ కాపాడుకున్నాడు. చాలా భయపడిపోయింది ఆ సమయంలో. ఆమె ఏడుపు స్టార్ట్ అయిపోయింది, షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి నేను కొంచెం ధైర్యం చేసినాక మరి కొంచెం ఇదైపోయింది. కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దేవుడు కాపాడుకుంటుంటాడు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో జరుగుతూనే కాపాడుకుంటాడని కాదు. ఏం చేస్తాడు? కొందరికి చూపించి కాపాడుకుంటున్నాడు, కొందరికి కనిపించకుండానే కాపాడుకుంటాడు. నువ్వు బండి మీద వెళ్తున్నా, నువ్వు పడుకొని నిద్రలు ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నడుచుకుని వెళ్తున్నా. మొన్న వస్తున్నారంట వాళ్ళు, ఏదో రైల్వే ట్రాక్ దాడుతున్నారంట. ప్రణీత్ ఇంకా అభిశ్వ అక్కడ మల్కాజ్గిరి అది రోజు దాడుతారు. అక్కడ దయానంద్ నగర్ దగ్గర అక్కడ రైల్వే ట్రాక్ దాటి సాయినగర్కి రావాలి, అనుటెక్స్ దగ్గరికి దాడుతున్నారంట. మనోడు ముందుకు వెళ్ళిపోతున్నాడు ప్రణీత్, పాముని తొక్కి వెళ్ళిపోయాడు. గడ్డల పాముని తొక్కి వెళ్ళిపోయాడు. వానికి ఏం తెలియదు, మంచిగా తొక్కి వెళ్ళిపోయాడు. వెనకల వీడున్నాడు, వీడి మీదకి లేచింది ఆ పాము. అప్పుడు వీడు ఒరే పాము అని ఈడు చూసిండు. చెప్తున్నా, కాపాడుకుంటున్నాడు. గంగమ్మని ఎన్నోసార్లు కాపాడుకున్నాడు. అవునా? ఇంట్లోకి వస్తున్న పాములని గంగమ్మని కూడా కాపాడుకుంటున్నాడు. చూడండి ఎన్ని విధాలుగా దేవుడు కాపాడుకుంటుంటాడు, ఎన్ని విధాలుగా కాపాడుకుంటుంటాడు. చూడండి, మనకు అనిపించదు దేవుడు కాపాడుకుంటున్నాడు అని. మనం మంచిగా ఉన్నామని ఇక మనం ఉంటాము. కానీ
వెనకల మరి దేవదూతలను మన పెట్టి మనకు రక్షణ దయచేస్తూ కాపాడుకుంటున్నాడని ఎందుకు మనం గ్రహించాం? ఆయన ఉన్నాడు, ఆయన మన వెనకలు ఉన్నాడు, మన కుడివైపు ఉన్నాడు అని గుర్తించుకుంటూ మరి ఆయనకు దగ్గరగా అంటబడి ఉంటున్నామా అనే ప్రశ్న. ఇది ఆత్మీయతలో ఫలించాలంటే. మోనికక్క చెప్పింది మరి ఎంతో, ఏ సేవ కావాలంటే, ఏ సహాయం కావాలంటే ఎటువంటి విసుకోకుండా, ఏ సమయం చూడకుండా ఉరికేది ఎవరు ఫస్ట్? మోనిక. ఇప్పుడే కాదు, ఆమెను ఎప్పటి నుంచో మేము గమనిస్తున్నాము. విసుకోకూడదు అస్సలు, వెళ్ళిపోతూనే ఉంటుంది. సాయం కావాలంటే కొన్నిసార్లు చెప్పొద్దు కానీ చెప్తున్నా, మరి బాగున్నాడుగా నిజమా అని ఎడికి పోతుంది, కానీ ఆయన కూడా మెచ్చుకుంటాడు వెనకల. కానీ సేవ విషయంలో అయితే, ఎవరికైనా సహాయం చేసే విషయంలో అయితే మా మౌనిక అంటాడు. కానీ అలాంటి భావము ఎవరికైనా ఏ సమయంలో అయినా ఏమైనా జరిగితే ఏం కావాలా? మనను మనము కాదనుకోవడం, అంతే. నువ్వేమనుకుంటున్నావు? నీ సుఖము కాదు, నీ ఇంటి పనులు కాదు, నీ శ్రేయం కాదు, నీ సుఖమయం కాదు, ఇతరుల మంచి కోసం, ఇతరుల అవసరత కోసం నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావు. ఇలాంటి భావం మరి ఆమెలో ఎంతో చూసినా దేవుడు దీవిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. బాధ, పిల్లలకు సంఘంకి వస్తలేరు, కానీ దేవుడు ఒకటైనాకొకటే ఉత్తరం ఇస్తున్నాడు, తప్పకుండా ఇస్తున్నాడు, దయచేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి సాక్ష్యం మనం అక్కడ చూసినాం. ఝాన్సీ అంటే నేను వాళ్ళ సాక్ష్యాలతో చెప్తున్నాను. అంటే వాక్యం మరొకసారి సాక్ష్యాలు సజీవమైన వాక్యం ఇది. వాళ్ళ సాక్ష్యాల నుంచి దేవుని ఆరాధించడం విషయంలో చెప్తున్నా. ఉన్నాయి ఇంట్లో, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరింట్లో కష్టాలు లేవు, ఎవరింట్లో నష్టాలు లేవు, ఎవరికి బాధలు లేవు చెప్పండి, వ్యాధులు లేవు, అన్నీ ఉన్నాయి. ఆమెకు రక్తం కూడా 6 ఇప్పుడు 7 7 పాయింట్సే, 11-12 ఉండాలా నార్మల్ ఉండాలంటే. అవునా సిస్టర్? ఎంత ఉండాలి? వీక్, ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియదు. కానీ దేవుని విషయంలో సన్నిధానికి రావాలని పొద్దున్న ఫోన్ చేసి వేరే విషయంలో నిన్న రాత్రి మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు స్కూల్ ఉన్నాయి పిల్లలకి, అందరికి ఉన్నాయి, కొందరు వెళ్ళినారు పోయినారు అన్నీ చేసినారు. కానీ ఝాన్సీ రేపు సెకండ్ సాటర్డే కదనా, పిల్లలు నన్ను స్కూల్కి నేను పంపిస్తలేను. ఎన్నో సెలవులు తీసుకుంటారు, ఈ సెలవు కూడా నడిచిపోతుంది, ఏమవుతుంది కాదా, డుమ్మలు పడదు. కానీ రెండో శనివారం దేవుని సన్నిధానానికి రావాలని ఏం చేస్తుందామే? ఒక పద్ధతి నేర్పిస్తుంది పిల్లలకు. స్కూల్ కన్నా ముఖ్యమైనది ఏంటి? దేవుని సన్నిధానంకి రావడం. ఆలోచించాను. ఇలాంటి నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు. ఏమన్నా కానీ నేను దేవుని సన్నిధానానికి వెళ్తా, మా భర్త రాకపోతే నేనైతే వెళ్తా, వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇది కూడా ప్రయత్నం కూడా చేసింది, ఆయనని తీసుకొని రావడం కూడా ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నాలు చేస్తుండాలి. మనమే కాదు, మన కుటుంబం కూడా దేవుని సన్నిధానానికి వచ్చేటట్లు, దేవునిలో ఉండేటట్లు, దేవునిలో ఎదిగేటట్లు, దేవునిలో విస్తరింపబడేటట్లు మనం ప్రయత్నాలు వ్యక్తిగతంగా కూడా చేయవలసిందే. చాలా అవసరం ఇవన్నీ. మనం అనుకుంటున్నామేమో కానీ మన జీవితాలు మారాల్సిందే అని మనం చూస్తున్నాం. అక్కడ మరి వాక్యం కూడా ఇతరులు చెప్పాలని ఎంతో ఆశ. ఆమె చెప్పుకొని మన దగ్గర 3-4 కుటుంబాలు కొందరు కొత్తగా వస్తున్నారు. పద్మ వాళ్ళ కుటుంబం వస్తుంది, మరి స్వరూప వాళ్ళ కుటుంబం వస్తుంది, అప్పుడప్పుడు రేవతి వాళ్ళ కుటుంబం వస్తుంటుంది. మరి ఈ కుటుంబాలన్నీ కూడా మరి అక్కడ మరి ఝాన్సీ పని చేస్తుంది. ఆమె వాళ్ళ మధ్యలో ఝాన్సీ పని చేసింది. వాళ్ళకి వాక్యం చెప్తూ, వాళ్ళని ఆదరిస్తూ, నా దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి సలహాలు తెలిపిస్తూ, వాళ్ళ గురించి ప్రార్థన చేపిస్తూ, ఆ విధంగా ఆమెకి ఎంతో ఆశ కలిగి ఉన్నామా ఆయన వాక్యం చెప్పడానికి? ఎంతమంది ఇంకో బ్రదర్ కూడా చెప్పిన, నేను వాక్యం చెప్పాలని ఆశ. ఎంతమందికి ఉంది వాక్యం చెప్పడానికి ఆశ? ఎంతమందికి ఉంది? అది ఆ భావం ఉండాలి. వాక్యము చెప్పాలంటే
కొన్నిసార్లు చెప్పడానికి అవకాశం ఉండదేమో. కానీ నీ జీవితంలో నువ్వు క్రీస్తుని పోలి నూతన సృష్టిగా ఉన్నావా? నువ్వు పాత మనిషి కాకుండా కొత్తగా ఉన్నావా? నీలో ఆ నూతనత్వం చూస్తున్నారా? ఏం కవిత, నీ దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ ప్రార్థన చేస్తావా? అమ్మో ఇప్పుడు ఎంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు, హిందువులు ముస్లింలు వస్తే ఏం లేదు. మన దగ్గరకు ఎవరు వస్తారు? అనారోగ్యులు వస్తారు. అవునా? హాస్పిటల్కి ఎవరు వస్తారు? అనారోగ్యులు వస్తారు. అనారోగ్యులు ఏంటి? అవసరతతో వస్తారు. అవునా? అవసరతతో వస్తారు. వాళ్ళు ఒక దీన స్థితిలో వస్తారు. వాళ్ళకు ఆ స్వస్థత కావాలనే వస్తారు. ఆ సమయంలో ఒక మాట అడగడంలో తప్పేం లేదు. అమ్మా, నేను మా దేవుని అంటే నేను మీ గురించి నాకు ఒక నమ్మకము, దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు చేయమంటే చేస్తానమ్మా, నీకేమి ఇబ్బంది లేకుండా నేను ఒక మాట అంటే తప్ప అంటే తలంపు ఇస్తున్నాను, నేను తలంపు ఇస్తున్నాను. వాళ్ళు ఆ సమయంలో ఏమంటారు? వాళ్ళకి ఎలా అయినా సహాయము కావాలా, వాళ్ళకు స్వస్థత కావాలా, అమ్మ చేయమా అంటారు, చేయమంటారు. నాకు మొన్న ఒక సహోదరుడు దర్శనం మాట్లాడుతున్నాను, నాకు కూడా సిగ్గు అనిపించింది నా విషయం. ఆయన ఏం చేస్తాడంట, హాస్పిటల్ ఉంటాయి కదా, హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ, ఆయన హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటాడు. అక్కడ బయట గ్రౌండ్లలో ఉంటాయి కదా, రిసెప్షన్ ఏరియాలో అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు. ఒక సహోదరి కూడా అంటే చెప్తున్నాను, ఇంకొక సహోదరి గురించి కూడా నేను విన్నాను. ఆమె కూడా ఏం చేస్తుంది, టీ పెట్టుకుంటుంది. ఏంటి? ఒక ఫ్లాస్క్లో టీ పెట్టుకొని హాస్పిటల్ దర్శిస్తుంటుంది. అక్కడ కనిపించే లోపల ఆమె అక్కడ కూర్చొని, అమ్మ టీ తాగుతారా అని అడుగుతుందంట. చూడండి ఆమె ఏ విధంగా ఉపయోగించుకుంటుందో. ఆమె టీ తాగుతున్నా, మీరు కూడా తాగుతారని టీ ఇచ్చి ఏంటి అని వాళ్ళ సంగతులు తెలుసుకుంటూ, మరి నేను ఎన్నో మేలులు నా దేవుని దగ్గర పొందుకున్నాను, మరి మీ గురించి నేను ప్రార్థన చేయగలుగుతానా, ఒకసారి చేయాలమ్మా అనే లోపల వాళ్ళు ఏమంటారు? వద్దని అనరే. నేను ఖచ్చితంగా చెప్తున్నా, 100 మందిని అడగండి, 99 మంది అయితే వద్దు అని అన్నారు, తప్పకుండా చేయమంటారు. మరి అలాంటి భావం నాకు కూడా దేవా కలిగించమని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. గాంధీ హాస్పిటల్ పోతారు కొందరు. ఇంకో బ్రదర్ గురించి చెప్తారు, ఆయన పోయి అక్కడ తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఏమయ్యా ఏమైంది నీకు, అవునా ఇలాంటి అని పరిస్థితులు పట్టుకుని, మరి నేను ప్రార్థన చేయాలన్నా, యేసు చాలా గొప్పవాడయ్యా, నాకు సహాయం చేశాడు, నీ గురించి ఒకసారి ప్రార్థన చేయాలా, నీకేం ఇబ్బంది లేకపోతే అని అడుగుతాడండి. ఆయన కూడా గమనించినాడు, 99% వద్దనైతే ఎవరు అన్నారు. చేయండి అంటారంట, చేయండి. సువార్త చాటించడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి, ఉపయోగంగా ఉపయోగించుకోవాలా. పోతుంటాను, ఎటన్నా దూరం పోయినా నేను అవకాశాలు ఎలా వాడుకుంటాను, క్యాబ్లో పోతే క్యాబ్ డ్రైవర్తో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడుతాను, చెప్తుంటాను, ఏదో విధంగా చెప్పుకుంటుంటాం. కానీ ఇలాంటి బలమైన సేవ బలహీనతుల దగ్గరకు వెళ్ళి, ఎవరు బలహీనంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తేనే సాయం. వాళ్ళకి కావాలా, సువార్త కావాలా, హాస్పిటళ్ళల్లో వాళ్ళకు అవసరము, అక్కడికి వెళ్ళి చేయాలా. మరి ఆ విధంగా కూడా మనం ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలని నాకు ఆశ కలిగి ఉన్నాను. ముందు కూడా వేద్దాం ఒక ప్లాన్, ఎవరైనా అందరం కలిసి చేయొచ్చు, ఎక్కడెక్కడైనా వెళ్ళి చేయొచ్చు, ఇద్దరు ముగ్గురు ఒకరోజు అక్కడ పోయి అంతా కూడా తిరగచ్చు, ఏముంది దాంట్లో తప్పేముంది కదా. బిస్కెట్లు పట్టుకపోయో, వాళ్ళకి ఏమైనా అవసరాలు పండ్లు తీసుకుపోయో చేయడంలో తప్పేం లేదు. ఎవరైనా సిద్ధంగా ఉన్నారా ఇట్లాంటివి చేయడానికి? చేయలేపండి, వెరీ గుడ్. సాయం చేయాలి, ప్రార్థన చేయాలని చూస్తున్నాను. ముత్యాలమ్మ ఆంటీ చెప్పినారు, ముత్యాలమ్మ ఆంటీ కూడా మరి వాళ్ళ జీవితం గురించి చెప్తున్నారు. ప్రార్థన పౌరులు ప్రార్థన చేస్తుంటారు. మరి వాళ్ళ కుటుంబం విషయంలో మరి బ్రదర్ గురించి కూడా సిస్టర్ ఎంతో చెప్పినారు. మరి బ్రదర్ని సేవ చేస్తున్నారు, మరి పిల్లల్ని ఎంతో విధంగా మరి మంచి మార్గాల్లో పెంచినారు. మరి వాళ్ళ రక్షణ విషయంలో కూడా మనం ప్రార్థన చేస్తుండాలి. ఓం ప్రకాష్ విషయంలో, శ్రావంతి విషయంలో, సురేష్ విషయంలో, స్వప్న విషయంలో, మరి అజయ్ విషయంలో, మధుకర్ విషయంలో, ఉదయ్ విషయంలో, చరణ్ విషయంలో,
సరిత విషయంలో, నరేష్ విషయంలో, వాళ్ళ పిల్లల విషయంలో, వాళ్ళ కుటుంబస్తుల గురించి పేరున ప్రార్థన చేస్తుండాలి. వాళ్ళకి ఆశ కలిగి ఉంది. మరి దేవుడు మరి ఇంకా ఆశ కలిగిస్తున్నాడు అంటే ఏంటి? వాళ్ళని తప్పకుండా ఎప్పుడో మాట్లాడతాడేమో, దర్శిస్తాడేమో, తెలియదు. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? మనం కూడా వాళ్ళ కుటుంబం కోసం, ఆదరణ కోసం ప్రార్థన చేస్తున్నామా అనే ఒక ప్రశ్న మనకు ఆగి ఉంది. మరి అందుకే మనం చూస్తుంటాం, దేవుని యందు మనం ఫలిస్తున్నాము అంటే మరి కీర్తన 1వ అధ్యాయము 2వ వచనం ఒకటి చూద్దాం. 2-3 వచనాలు చూద్దాం. ఇంకా కొంచెం సమయం నేను తీసుకోను, కానీ మొదటి అధ్యాయము 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధన్యుడు. నువ్వు ఆత్మీయతలను ఫలిస్తున్నావు అంటే, నువ్వు ఆత్మీయతలో ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ అండ్ యు బికమింగ్ స్ట్రాంగ్ స్పిరిచువల్లీ అంటే నువ్వు ఏం చేస్తుంటావు? ఆయన వాక్యంను ఏం చేస్తుంటావు? నువ్వు దివారాత్రంలో ధ్యానిస్తుంటావు, ఆనందిస్తుంటావు. అదొక అబ్జెక్టివ్ని ఏం చేస్తున్నావు? నువ్వు ఒక యాక్షన్గా మారిపోతుంది. అది నీకేమైపోతుంది? నువ్వు దివారాత్రంలో ధ్యానిస్తావు, నువ్వు ఫలిస్తున్నావు అన్నది ఒక సూచన. నువ్వు ఆత్మలో ఫలిస్తున్నావు అన్న ఒక సూచన ఏంటి? అరే, ఎప్పుడు బైబిల్ చదవాలా, ఎప్పుడు ధ్యానించాలా, ఎప్పుడు వాక్యం వినాలా, ఎప్పుడు లోతుగా వెళ్ళాలా, దేవుడు నాతో మాట్లాడాలా, నాకున్న సందేహాలు దేవుడు నాకు మొన్న మంచిగా అనిపించింది. కుందన్పల్లిలో కూడా వాక్యం పంచుకున్నాక మరి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా మనకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అని ఏం చేసినాము? కొంచెం సమయం మేము అక్కడ కూర్చొని ధ్యానించినాం, ఒక్కొక్క పంచుకున్నాం. అవునా బ్రదర్? మనం పంచుకోలేదా? పంచుకున్నప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. కొన్ని మనకు సందేహాలకు ఏమైపోయింది? ఉత్తరము అక్కడనే వచ్చేసింది. బలపరచబడుతున్నాం. ఒక కుటుంబం ఏమవుతున్నాము? స్థిరంగా అవుతున్నాం. వాక్యం కట్టబడిన కుటుంబంని ఎవరు ఎప్పటికీ దానిని ఎవరు తెగించలేరు. చాలా జాగ్రత్త వినండి. వీఆర్ బౌండ్ అండ్ బైండెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే స్థిరంగా ఉండేటట్టు నేర్చుకోవాలని మనం చూస్తున్నాం. ఆయనకి ఏదైతే 3వ వచనం కూడా చదవండి అక్క. మరి ఫలం ఇస్తున్నావా? ఆత్మీయతలో ఎదుగుతున్నావు అంటే ఫలం ఇస్తున్నావా? నువ్వు ఫలం ఇచ్చడం అంటే ఏంటి? ఇతరులను ప్రోత్సహించగలుగుతున్నావా? ఇతరులకు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఇతరులకు నువ్వు ఒక మాదిరిగుంటున్నావా? దేవుని కోసము నిబ్బరముగా స్థిరంగా నిలబడగలుగుతున్నావా? తలెత్తుకొని నడవగలుగుతున్నావా? ఆలోచించావు. భయపడుతున్నావా? ఫలం ఇచ్చి చెట్టు వల్లే ఉండాలి అంటున్నాడు. అంటే ఏంటి? నువ్వు ఫలిస్తున్నావు అన్నట్లు అదొక సూచన అని చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో నువ్వు ఉంటున్నావా? అక్కడ ఉంటుందా? 3వ వచనంలోనే ఉంటుంది కదా. నీటి కాలువలంటే ఎవరు? దేవుడే. సహవాసం. నీటి కాలువలంటే ఎవరు? మనకు దయచేసే ఆహారం, దయచేసే అంత దేవుడే. అక్కడ నువ్వు నాటబడి ఉన్నావా? ఆయన దగ్గర నుంచి నీకు కావాల్సిన ఆహారం తీసుకుంటున్నావా? ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు తీసుకుంటున్నావా? ఆయనలో నువ్వు నాటబడి ఉన్నావా? ఆర్ యు రూటెడ్? ఆర్ యు ప్లాంటెడ్ బై హిమ్? ఎంత గొప్పగా ఉంటాయి చూడండి వచనాలు. ఆ తర్వాతనే 4-5 కూడా వచ్చేద్దాం. కానీ ఎవరు నిలబడతారంట? నువ్వు ఆత్మీయంగా నువ్వు బ్లెస్ అవుతుంటే, నువ్వు గ్రో అవుతుంటే నువ్వేమవుతావు? నిలబడతావు. దుష్టులు నిలబడలేరు. వాళ్ళు ఎలా కొట్టుకపోతారు? బట్ యూ విల్ స్టాండ్ ఫర్మ్. శోధన రాగానే భయపడవు. ఏదో కష్టం రాగానే భయపడవు. ఎటువంటి నష్టం జరిగినా భయపడవు. ఎటువంటి బాధ జరిగినా భయపడవు. ఎందుకు? నీకు విశ్వాసం. నువ్వు ఎక్కడ నాటబడ్డావో
దేవునిలో నాటబడి ఉన్నావు. దేవునిలో నాటబడితే నీ ధైర్యము, నీకు ఆహారము, నీకు నీ నెమ్మది, శాంతి, సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. విశ్వాసం పెంచుకో, విశ్వాసం, గ్రో ఇన్ యువర్ ఫెయిత్. ఉన్నావుగా దేవా, నడిపించు. మనది ఒకటే కార్యము, పాపము చేయకుండా ఉండడమే మన కార్యం. అంతే. సే నో టు సిన్, అంతే. అదొకటి మనం చూస్తుండాలి. ఆ విధంగానే మరి ఏముండాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వస్తాం. మత్తయి సువార్త 5:6 చూద్దాం. నీతి కొరకు వాళ్ళు ఏమై ఉన్నారు? ఆకలి. అంటే ఆత్మీయతలో నీకేముంది? ఒక దాహము. నీతితో జీవించాలా. నీకేముంది? యు ఆర్ థర్స్టింగ్ ఫర్ రైచియస్నెస్ అనే చిత్తం, అది పరిపూర్ణంగా అయ్యేటట్లు ఏం చేయాలి? నీతిమంతంగా జీవిస్తాను అనే సన్నిధానంని ఆశ్రయిస్తాను. చూడండి ఎంత మంచి వాక్యము చదువుతుంటే ధైర్యమే ధైర్యం. నాకు అనిపిస్తుంది మనం కూడా హిమాలయాస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏ భార్య వద్దు, ఏ భార్య ఉన్నది ఒక భార్య, ఏ భార్య వద్దు, భార్య వద్దు, ఏ పిల్లలు వద్దు, ఒంటరిగా వెళ్ళిపోయి ఏం చేయాలా? ఏకాంతంలో ఎటువంటి ఇది లేకుండా పోయి ఏం చేయాలా? బైబిల్ చదువుకుంటూ, ఎవ్వరు ఉండరు కదా, గట్టిగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒకసారి వెళ్ళి రావాలి హిమాలయాస్. ఎంతమంది వెళ్ళినారు అటు సైడు? వెళ్ళలేదు. వెళ్ళాలి ఒకసారి. అందుకే ప్రపంచం చూడాలా, దేవుని సృష్టి చూడాలా. మనకు గుట్ట అంటే మౌలాలి గుట్ట, కుందనపల్లిలో ఉన్నారంటే కీసర గుట్ట, దానికన్నా గుట్టలు ఏం చూడలే. అవి చూస్తుంటే నా ఇట్లా పొంగిపోయినా నేనైతే. హిమాలయాలు చూస్తుంటే దూరం నుంచే, ఒక 200 కిలోమీటర్ల నుంచే అవి చూస్తుంటే, కొండల మీద ఏమంటారు స్నో చూస్తుంటే, అది దగ్గరికి వెళ్తుంటే, దగ్గరికి వెళ్ళినాం కానీ అవి చూస్తుంటే ఇంతనా దేవాని సృష్టి ఇంత. అక్కడి నుంచి వచ్చే నదులు, అక్కడి నుంచి వచ్చే ఓరే బాబు, మన థాయిలాండ్ పోయిన అక్కడ ఉన్న దీపాలను, ఐలాండ్స్ని చూస్తుంటే, దివిటీలు అవన్నీ చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయి. ఆ నీళ్ళు ఏంటి? మనం నీళ్ళు ఎక్కడ చూస్తాం? హుస్సేన్ సాగర్లో చూస్తాం. హుస్సేన్ సాగర్లో 1 ఇంచ్ కన్నా తక్కువ కనిపించదు, అది మొత్తం కనిపిస్తుంది. ఎన్నో మీటర్లు, ఎన్నో ఫీట్లు కిందికి మరి చేపలు కనిపిస్తుంటాయి. నీళ్ళు అరే ఇంత అందంగా చేసినావు దేవా, నీవు ఎంత గొప్పవానివి. ఆయన సృష్టిని మనం చూస్తుండాలి. సమయం తీసుకోవాలి, అప్పుడప్పుడు తీసుకొని వెళ్ళాలి. మీరే అంటారులే, మీకేముందిలే అంటారు కొందరు. మాకున్న కష్టాలు, బాధలు మాకున్నాయి. నేను కూడా కష్టాలు లేవని కాదు, నేనేం చేస్తా, కొన్ని కత్తిరించుకొని ఏం చేస్తా, కొన్ని నేను చిట్టేసుకుంటా. నాకు సృష్టి చూడాలంటే చాలా ఇష్టం. నాకు ఎప్పటి నుంచి కాదు, నేను తప్పకుండా ఏం చేస్తా, ఒక చిట్టేసుకుంటా. ఒకరోజు మటన్ తినకపోతే ఎంత సేవ్ అవుతుందమ్మా? 1000 రూపాయలు. అవునా? మటన్ కిలో ఎంత ఉంది ఇప్పుడు? ఎంత ఉంది కిలో? 760. ఎవరు అక్కడికే పోయి తీసుకుందాం మనం కూడా. మనవాడు 860కి ఇస్తాడు, 860కి ఇస్తాడు మీకు. మనం అక్కడ పోదాం మనం, బ్రదర్కి ఎవరో మరి డిస్కౌంట్ ఇస్తున్నట్టున్నారు. 860కి ఇస్తాడు మాకు. సరే, ఇక దాంట్లో నూనె, ఉల్లిగడ్డలు, కూర, మసాలాతో 1000 రూపాయలు కావాలి కదా తినడానికి మటను. అదే 2 సార్లు మనము నెలకు మానేస్తే 2000. 2000 నువ్వు చిట్టేసుకుంటే 50,000, 25 నెలలేదు. అవునా? అదే కమిషన్ చిట్టయితే 20 నెలలే వేస్తూనే ఉన్నాను. ఎప్పటి నుంచి చేసుకుని దాన్ని దాచిపెట్టుకుంటా వెళ్తాం. చేయాలి కొన్ని ఇలాంటి సృష్టి చూస్తుండాలా, దేవుని ఆనందిస్తుండాలా, దేవుని సంతోషం చూస్తున్నా, ఆయన ఆ సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఇదే ఎందుకు ఇవన్నీ? నువ్వేం చేయాలి? నీ ఆలోచన మారాలా. మన దేవుడు గొప్పడయ్యా, ఎందుకు దీవించాడు? ఆశీర్వదిస్తాడు. కానీ ఆ ఆలోచన నీకు కలిగి ఉండాలి, అడుక్కోవాలి దేవుణ్ణి. అలాంటివి చూసుకుంటూ ఉండాలని చేస్తున్నాం. నువ్వు ఆశ కలిగి ఉంటావు. నువ్వేంది దప్పి అంటే ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదవండి 5:6. మత్తయి వాళ్ళు ధన్యులు.
ఆ నీతి కోసము ఆశ కలిగి ఉండాలంటున్నాడు. మరి బ్రదర్ ఇంతకుముందు ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం చదివించినాడు బ్రదర్ రాజు. నేను అక్కడ ఈరోజు ప్రిపేర్ అయింది 7-8 వచనాల మీద ప్రిపేర్ అయినాను. అంటే ఒక వచనం నాకు తట్టింది. 7-8 కూడా చూద్దాం. ఇర్మియా 17:7-8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా ఎవరు? ఫలించేవాడు. ఎవరి మీద మరి అతని ఆశ పెట్టుకుంటాడు? ఆశ్రయంగా ఉండును. చూడండి, జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చూడండి, ఎవరు? నువ్వు ఆత్మీయతలో ఫలిస్తున్నావు, నువ్వు ఆర్ ఫ్లరిషింగ్ స్పిరిచువల్లీ, దెన్ యు ఆర్ డీప్ రూటెడ్. నిన్ను ఎవరు కదిలించలేరు. స్థిరంగా నువ్వు నాటబడి ఉన్నావు. జనముల యొద్ద అంటే ఏంటి? ఎంతోమంది నిన్ను అటు ఇటు నూకుతుంటారు, తోసి వేస్తుంటారు. నువ్వు పడిపోవాలని ఏం చేస్తుంటారు? ప్రయత్నం చేస్తుంటారు. కానీ నువ్వు స్థిరంగా నాటబడి ఉన్నావు. నువ్వు ఫలిస్తున్నావు. ఇవన్నీ ఉన్నాయా? ఉన్నవే. లేవంటే ఏంటి? మనము ఇంకా ఫలిస్తలేం అన్నిటి మనం గమనిస్తున్నాం. అలాగనే మరి 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. కృపయందును జ్ఞానమందును. చూడండి, నువ్వు ఫలిస్తున్నావు అంటే ఆయన కృపయందును ఆయన జ్ఞానమందును ఏం చేస్తున్నావు? అభివృద్ధి పొందుతున్నావు. అమ్మా, ఆత్మీయతతో ఎదగడం అంటేది ఆయన కృపయందు అంటే ఎంతో నువ్వు లోకరీత్యా కూడా నువ్వేమవుతుంటావు? దీవించబడుతుంటావు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాంట్లో కూడా దేవుడిని పక్కకుండి చేపట్టుకుని నడిపిస్తాడు. ఇది ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ సమయం లేనందుకు మరి నేను చెప్తున్నాను. ఆత్మీయతలో ఫలించాలంటే ఇవన్నీ కూడా ఎన్నో కారణాలు, మరి సూచనలు బైబిల్ చూపిస్తుంటుంది. మరి ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అని మనము పరీక్షించుకొని సరి చేసుకోవాలి. ఆ విధంగా దేవుడు మనను దీవించును.